గో ఆధారిత పంట స్థానిక వంట సబల భోజన పండుగల పేరుతో ప్రకృతి వ్యవసాయ సంస్థ తలపెట్టిన వినూత్నమైన కార్యక్రమానికి సింహాచలం దేవస్థానం నృసింహవనం గోశాల వేదికైంది. 5 రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో దేశం నలుమూలల నుండి అనేక మంది ప్రకృతి ప్రేమికులు, గో ఆధారిత వ్యవసాయ రైతులు, ఉత్పత్తుల విక్రయదారులు పాల్గొన్నారు. వీరంతా స్టాల్స్ ఏర్పాటు చేసి సహజ ఉత్పత్తులను అత్యంత తక్కువ ధరలకు విక్రయించడంతో పాటు వాటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. చూసారా కర్రల పొయ్యిపై ఎలా వంటలు చేస్తున్నారో? అక్కడికక్కడే గానుగా ఆడి ఆ నూనెతో వంటలు చేశారు. తాటాకు బుట్టలు, తాటి తడపలతో మంచాలు అల్లి ప్రదర్శనకు పెట్టారు. సహజ పద్ధతుల్లో పండించిన పంటలు, మట్టి, ఇత్తడి పాత్రలను ప్రదర్శనకుంచారు. భారతీయ సంప్రదాయంలో గోవుకున్న ఔన్నత్యాన్ని చాటుతూ 15 మంది కళాకారులు వేసిన చిత్రాలను ప్రదర్శనలో ఉంచారు. అందరికీ నమస్కారం అండి. సింహాచలం గోశాలలో సేవ్ సంస్థ ఆధ్వర్యంలో విజయరామ్ గారు 5 రోజుల భోజనాల పండుగని ఏర్పాటు చేశారు. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, దేశీ బియ్యం తినటం వల్ల, అంటే దేశీ విత్తనాల ద్వారా వచ్చే బియ్యం తినటం వల్ల అనేక రకమైన వ్యాధులు తగ్గటంతో పాటు మనుషులు బలంగా తయారవుతారు. మైక్రోన్యూట్రియన్స్ ప్రాబ్లమ్స్ కూడా ఈ బియ్యం వల్ల మనం పరిష్కరించుకోవచ్చు అనే ఉద్దేశంతో, ఇది అందరికీ తెలియజెప్పాలి అనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. వేలాది మంది రోజు ఈ భోజనాల పండగకి వచ్చి భోజనం చేసి తమ అభిప్రాయాలు కూడా తెలియజేస్తున్నారు. చాలామంది మాకు ఏం ఇబ్బందులు లేవని, ఈ భోజనం చాలా హాయిగా ఉందని కూడా చెప్పారు. దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారో, సహజమైన పద్ధతుల్లో పండిస్తున్నారో, వాళ్ళు ఈ ఎక్కడ అమ్ముకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే వినియోగదారులు కూడా ఎక్కడ కొనాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ రెండింటిని లింకేజ్, అంటే రెండింటిని అనుసంధానం చేయడానికి ఈ పండుగను ఏర్పాటు చేశారు విజయరామ్ గారు. అలాగే వంటలు కూడా ఎలా వండుకోవాలి, నవారా రైస్ ఉంటుంది, అది ఎందుకు పనికి వస్తుంది, షుగర్కి పనికి వస్తుంది, ఎలా వండుకోవాలో తెలియదు మనకి. అవన్నీ కూడా ఇక్కడ తిని మనం వండుకోవడం రాక, సరిగ్గా వండుకోలేక పోవడంతో మన దీని మీద వ్యతిరేకత ఏర్పడుతుంది అన్నమాట. దీన్ని తొలగించడానికి ప్రధానంగా మనం ఈ భోజనాల పండుగను ఏర్పాటు చేసాం. సహజంగా ఈ మసాలాలు లేకుండా ఎలా వండుకోవాలి, ఏ కూరలో రుచి ఎలా ఉంటుందని తెలియటం కోసం సహజమైన పద్ధతుల్లో వండటం కూడా ఇక్కడ చేస్తున్నాం అనమాట. ఇత్తడి పాత్రల్లో వంటలు వస్తున్నాయి. వీటి రుచి కూడా చాలా బాగుంటుంది. ఆరోగ్యం మీద ఏ విధమైన దుష్ఫలితాలు ఉండవు ఈ వంటలు తినడం వల్ల అనేది తెలియజెప్పడానికి ఏర్పాటు చేసాం. రెండోది ఏంటంటే, ప్రధానంగా రైతులు పండిస్తున్నారు, వాళ్ళకి మార్కెట్ ఉండదు, వాళ్ళు అమ్ముకోలేరు, ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిని మనం ప్రభుత్వం దృష్టికి కూడా, లేకపోతే పార్టీల దృష్టికి కూడా తీసుకెళ్ళటానికి రెండో ఉద్దేశం కూడా ఉంది. అంటే మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వీటికి ఉన్న పరిష్కారాలు ఏంటి, వీటిల్ని ప్రభుత్వం కానీ పార్టీలు కానీ రేపు ఎన్నికలు వస్తున్నాయి కదా, వీళ్ళు ఎలా అడ్రస్ చేస్తారు వీటిని. అంటే ప్రధానమైనది వ్యవసాయం సార్. దేశంలో వ్యవసాయం నిరాదరణకు గురవుతుంది. పండించినోడికి అమ్ముకోలేని పరిస్థితి. కానీ బయట రేట్లు చాలా ఎక్కువ రేటు ఉంటుంది. బియ్యం ఉందనుకోండి, ఇప్పుడు 100-150 రూపాయలు అమ్ముతారు నవారో బ్లాక్ రైస్, రైతుకి 50 రూపాయలు కూడా రాదు. దీన్ని మనం ఒక అనుసంధానం చేయడం ద్వారా రైతుకి మిడిల్ మ్యాన్ లేకుండా చేయడం ఒకటి, మధ్య వ్యాపారి దళారీ లేకుండా చేయడం ఒకటి. తర్వాత మనం ప్రభుత్వానికి ఎటువంటి సందేశం ఇవ్వాలి, ఈ సభల పండుగల ద్వారా ఇంతమంది ప్రజలు తినేవాళ్ళు ఉన్నారు, ఇన్ని జబ్బులను మనం అడ్రస్ చేయొచ్చు. మనం ప్రధానమైనది రైతాంగం. ఈ రైతాంగానికి కూడా ప్రభుత్వం ఏదైనా చేయడానికి ఇలాంటి లింకేజ్, మనకేం డబ్బులు ఇమ్మంటలేదు, సబ్సిడీలు ఇమ్మంటలేదు, ఇలాంటి లింకేజ్ ఏర్పడినప్పుడు రైతు బజార్లు పెట్టారు. అలాగే ఏదన్నా ఈ నేచర్ బజార్లు లాంటివి ఏమన్నా పెడితే బాగుంటుంది అనేది ఒక ప్రధానమైన ప్రతిపాదన మేము ఈ సభల పండుగల ద్వారా వ్యక్తం చేయాలని అనుకుంటున్నాము. ఇలాంటి పండుగలు ఇంకా మరిన్ని చోట్ల చేయడం ద్వారా మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడటంతో పాటు ఆరోగ్యాన్ని, ముఖ్యంగా ఆరోగ్యం కదా, మానవ ఆరోగ్యమే చాలా ఇంపార్టెంట్ అండి, ప్రధానమైనది. మనం ఎక్కువ డబ్బు ఆరోగ్యానికి ఖర్చు పెడుతున్నాం, మన వైద్యానికి. దాని నుంచి ఈ దేశీ విత్తనాలు తినడం ద్వారా బయటపడవచ్చు.
మనం ఏదైతే జెనెటికల్లీ మాడిఫైడ్ విత్తనాలు తింటున్నామో PL 120 అని ఇ అని తింటున్నామో వాటిల్లో తీపి, స్టార్చ్ రెండే ఉంటాయి. ఇంకా ఏ మైక్రోన్యూట్రియన్స్, పీచు పదార్థం ఇవి ఉండవు. అవి ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా మనం వాటిని పూరించుకోవచ్చు అన్న ఒక సందేశాన్ని ఇవ్వడానికి కోసమే మనం ఇది ఏర్పాటు చేసాం. ఇది చాలా ఈ 3 రోజుల నుంచి ఘనమైన విజయం సాధించింది. చాలామంది దీంట్లో పాల్గొని దీన్ని విజయవంతం చేశారు. అందరికీ కృతజ్ఞతలు అండి. ఇటువంటి దాన్ని మీరందరూ కూడా ఆచరించమని కోరుకుంటున్నాను. నమస్కారం. వీరందరికీ ముఖ్య అతిథుల చేతుల మీదుగా సన్మానాలు చేసి ప్రోత్సాహకాలు అందజేశారు. ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణుడు రవివర్మ, హిందూ ధర్మ ప్రచారకులు రాధా మనోహరన్ దాస్ ఈ వేడుకలకు హాజరయ్యారు. సహజ పద్ధతుల్లో వ్యవసాయం చేసే రైతులు పండించే పంటలు, విత్తనాలతో పలు ఉత్పత్తులు, చేతివృత్తి కళాకారులు తీర్చిదిద్దిన కళారూపాల ప్రదర్శన వీరు పరిశీలించారు. ప్రకృతి అందించిన అద్భుతమైన ఔషధాల పట్ల అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్న నిర్వాహకులను, రైతులను, కళాకారులను వీరు అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మొక్కల్లో దాగి ఉన్న ఔషధ గుణాలను రవివర్మ విశదీకరించారు. హిందూ ధర్మం గొప్పతనాన్ని, గోమాత ఔన్నత్యాన్ని రాధా మనోహర్ దాస్ తనదైన శైలిలో ప్రాసలతో కూడిన సంభాషణ చేస్తూ అందరినీ నవ్వుల్లో ముంచెత్తారు. ఆరోగ్యం బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది. స్వచ్ఛ భారత్ ఎక్కడి నుంచి వద్ది? మనం జొమాటోలో టమాటా బాత్ ఆర్డర్ తినేస్తే రోగ భారత్ అవుద్ది కానీ ఆరోగ్య భారత్ అవుద్దా? అది కూడా మొన్నదే. మొన్నటి టమాటా బాత్ వేరువేరుగా జొమాటోలో ఆర్డర్ ఇచ్చి ఆహా ఏ రుచి తినరామై మరచి. మీ అమ్మ వండింది అది ఏమన్నా? మీ అమ్మ వండితే నువ్వు కామెడీలు చేస్తావు మళ్ళీ దాని మీద. వాడెవడో అందులో ఏమేస్తాడో తెలియదు, ఏం పోస్తాడో తెలియదు. విత్ వీడియో ప్రూఫ్స్. అందుకని మీరు వినండి, మంచివే తినండి, ఆరోగ్యంగా ఉండండి. అయితే ఉండి గోవులు రక్షించబడేవి, పొలాలు రక్షించబడి ఆరోగ్యం బాగుండేది. కానీ దేవాలయ గోవులు ఎవరి చేతుల్లో లేవు. అందులో చర్చిలు వచ్చేస్తాయి. ఇక్కడే ఈ దారిలోనే ఈ సమాజం 5 నిమిషాలు ఎక్కడో ఈ దేవాలయ భూములు ఎన్నో ఆక్రమించబడ్డాయి. కాబట్టి గోమాతను కాపాడడం ద్వారా మనం భూమాతను కాపాడుకుందాం. భూమాతను కాపాడుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా మన కుటుంబం గట్టిగా ఉండి, మనం దృఢంగా ఉండి, వచ్చే తరాన్ని మనం నిలబెడితే ఇప్పుడు మనం వేసిన ఆ టెంట్కి, ఈ కార్యక్రమానికి అందము, ఒక ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే ఈ తాటాకుల పాక వేయడానికి ఒక రోజు పైన పట్టిందా? నిప్పు పెట్టడానికి ఎంతసేపు పడుతుంది? తగలబెట్టడానికి ఎంతసేపు పడుతుంది? సెకండ్స్ కదండి. కాబట్టి మనం నిర్మించడంలో సిద్ధహస్తులం కావచ్చు, కానీ వాళ్ళు నాశనం చేయడంలో సిద్ధహస్తులు. కాబట్టి నేను ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాను? ఏదో ఆరోగ్యం లేకపోతేనేమో అక్కడ తాటి మంచం, లేకపోతే ఇక్కడేమో ఈ వరి కంకులు, దీని గురించి మాట్లాడి వెళ్ళిపోవచ్చు కదా. అంటే ఒక జాతి దృఢంగా లేకపోతే నీ దగ్గర ఎన్ని కళలున్నా, నీ దగ్గర ఎన్ని కాసులున్నా చివరికి కన్నీళ్ళే మిగులుతాయి. ఈ మహత్తర కార్యాన్ని తన భుజస్కంధాలపైన నడిపించిన ప్రఖ్యాత దేశీయ వ్యవసాయవేత్త, సేవ్ సంస్థ అధ్యక్షుడు విజయరామ్ ఈ వేడుకల ఉద్దేశాన్ని వివరించారు. ప్రకృతిని కాపాడుకోకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే ఉపద్రవాలు మానవ మనుగడకు ప్రమాదమని హెచ్చరించారు. సనాతనమైన భారతీయ సంప్రదాయంలోని మానవ జీవన విధానం చెప్పబడి ఉందని చెప్పారు. హిందూ ధర్మాన్ని, సంస్కృతిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని హితబోధ చేశారు. సహజ పద్ధతుల ఆధారంగా వ్యవసాయం చేసే రైతాంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఈ సబలా పండుగను ఏర్పాటు చేయడం జరిగిందని సేవ్ సంస్థ ప్రతినిధి చలపతిరావు తెలియజేశారు. రైతు తమ పంటను ఎక్కడ అమ్మాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారని, అలాగే వినియోగదారుడు కూడా ఎక్కడ కొనాలో తెలియడం లేదని అన్నారు. ఈ నేపథ్యంలో వీరిరువురిని అనుసంధానం చేయాలన్న ఉద్దేశంతో అవగాహన కల్పిస్తున్నామన్నారు. మధ్యవర్తుల బెడద లేకుండా నేరుగా రైతే అమ్ముకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
డాక్టర్ విజయరాం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సభల సంబరాల్లో సహజ పద్ధతుల రైతుల పట్ల ప్రభుత్వాలు తీసుకునే విధానపరమైన నిర్ణయాలను కూడా ప్రభావితం చేసేలా ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన సింహాచల దేవస్థానం దేవాదాయ శాఖ అధికారులకు సంస్థ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. మిమ్మల్ని ఒకటి కోరుకుంటున్నా, స్వామి నాకు చెప్పలేదు, స్వామి మనం కాపాడుకుంటే ధర్మాన్ని కాపాడుకున్నట్టే. అందుకనే ఆయనకి స్వచ్ఛమైన మన భారతదేశం యొక్క జాతుల్లో ఏ జాతి ఆవు పాలైనా మూపురు గంగడులు ఉన్నాయి మన ఆవు పాలు. అవి మీరు ఏ ప్రాంతాల్లో ఉన్నారో అది ఆయనకి ఇస్తే ఒక పూట ఇంకా మంచి జరుగుతుంది మన జాతికి. అందుకనే నేను నాకు తెలిసిన 2-3 ఊర్లో కొంత ప్రయత్నం చేస్తున్నాను.